ఫ్రెండ్స్, ఈ అబ్బాయి మిగతా పిల్లల్ని చూసి దాక్కుని మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. కొన్ని మూవ్లు వేస్తుంటే అతని చెయ్యి గాయమవుతుంది. అయినా ఓడిపోలేదు. నొప్పి మీద నొప్పి పెట్టుకుని కొట్టుకుంటూనే ఉంటాడు. మిగతా స్టూడెంట్స్ కాలితో కిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అతను ఒక బాంబు కట్టే ఎత్తుకుని వాళ్ళని అనుకరించసాగాడు. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే బాంబు చెయ్యి నుంచి జారిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు అతని చెయ్యి ముందే స్ట్రాంగ్ అయిపోతుంది. లేకపోతే మాస్టారు అతన్ని షాల్ డింపుల్ నుంచి బయటపడేసేవారు. ఎందుకంటే అతని బాంబు ట్రైనింగ్ ఇంకా పూర్తి కాదు. మాస్టారు అతనికి ఆవరణలోకి దిగే అనుమతి ఇవ్వలేదు. కాబట్టి అతని దగ్గర ఒకటే ఆప్షన్, బాంబు స్ట్రక్చర్ తయారు చేసుకుని దాచుకుని కుంఫు నేర్చుకోవడం. ఒక రోజు మిగతా స్టూడెంట్స్ చెక్క పుట్టెల మీద ప్రాక్టీస్ చేస్తుంటే అతను బాంబు ముక్కలతో తన కోసం ఒక పుట్టె తయారు చేసుకుంటారు. కానీ దాన్ని తిప్పబోతే అది నేల మీద పడిపోతుంది. ఆఖరి సెకనులో అతను 2 చేతులతో పుట్టెని పట్టుకుంటాడు. మాస్టారు ఇదంతా చూసేశారు. అతన్ని బయట పడేస్తానని బెదిరించారు. కానీ పిల్లవాడు, నేను నేలకి టచ్ చేయలేదు కదా సార్ అంటాడు. మాస్టారు కోపంగా పుట్టెకి గట్టిగా చేయి వేస్తుంటారు. అది గిర్రున తిరిగిపోసాగింది. మాస్టారు, ఇప్పుడు దీన్ని ఆపి చూపించు అంటుంటారు. కానీ పిల్లవాడు మళ్లీ గోడ మీద ఎక్కేసుకుని పైకి వెళ్లిపోయాడు. చివరికి అతను మందిరం చుట్టూ బాంబు స్ట్రక్చర్ పూర్తి చేస్తుంటాడు. మాస్టారు, ఇక నుంచి నువ్వు మందిరం వదిలే అంటాడు. పిల్లవాడికి మాస్టారు జోక్ చేస్తున్నారనిపించి నేరుగా బాంబు స్తంభాల మీద ఎక్కిస్తుంటాడు. మాస్టారు బాంబుని కిందకి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పిల్లవాడు 2 చేతులతో గోడ పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుని మళ్లీ పైకి ఎక్కిస్తుంటాడు. ఆ తర్వాత జంప్ చేసి ఆవరణలోకి దిగుతుంటాడు. అక్కడికి వెళ్లే అనుమతి అతనికి ఎప్పుడూ లేదు. నేరుగా ట్రైనింగ్ ఏరియాలోకి వెళ్లి భారీ ఇనుప బరువులు ఉన్న చోటికి చేరుకుంటాడు. మాస్టారు అతని మార్గం అడ్డగించారు. పిల్లవాడు మాస్టారు చెయ్యి తప్పించి ప్రాక్టీస్ మొదలెట్టాడు. మాస్టారు అతన్ని కింద పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పిల్లవాడు బ్యాలెన్స్ కోల్పోలేదు. మాస్టారు ఆశ్చర్యపోతుంటారు. మళ్లీ దాడి చేశారు. ఎవరు ఎంత కుంఫు నేర్చుకున్నారో చూడడానికి. పిల్లవాడు ప్రతి దాడిని డిఫెండ్ చేసుకుంటుంటాడు. మాస్టారు గట్టిగా కొట్టగా అతను హథేలితో ట్రైనింగ్ బోర్డునే పగలగొట్టేస్తుంటాడు. ఘోరమైన పోరాటంలో ఏరియాలోని అత్యంత డేంజర్ జోన్ లోకి పడిపోతాడు. కానీ తను నేర్చుకున్న ఖాళీ స్కిల్స్ తో ప్రతి అడ్డంకిని దాటేస్తుంటాడు. అయినా మాస్టారు, నువ్వు షాల్ అండ్ గ్యాంబుల్లో ఉండలేవు, నీ నేచర్ ఈ ప్లేస్ కి సూట్ కాదు అంటుంటాడు. పిల్లవాడికి తెలియదు, మాస్టారు అతనికి ఈ కష్టమైన టెస్టులన్నీ రహస్యంగా నిజమైన మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికే ఇచ్చారని. ఇప్పుడు అతను పూర్తిగా గురు స్థానం సాధించేశాడు. కాబట్టి అలవిడా చెప్పి వెళ్లే టైం వస్తుంది.